హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీరజని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఈరోజు ఆయుష్మామి నేను ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాము. అదేంటో తెలుసా? గోంగూర ఎగ్. చాలా చాలా బాగుంటుంది, కొంచెం వెరైటీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి, ఎందుకంటే తక్కువ చేసుకుంటారు కానీ ఇంత బాగుంటుంది తెలుసా. అయితే మనం ముందుగా గోంగూర ఉంది కదా, దాన్ని తెంపేసుకుందాం, సరేనా? గోంగూర ఎగ్ కావాల్సింది ఫస్ట్ ఇది. చూడండి, పుంటికూర తెంపుకున్నాం కదా, దీన్ని మంచిగా శుభ్రంగా కడుక్కుందాం, ఓకేనా? మనకి నీళ్ళు పోసాం. బాగుంది. ఇలా కడుక్కున్న తర్వాత చూసారు కదండి, ఈ పుంటుకొని మంచి శుభ్రంగా కడుక్కొని ఇలా పెట్టేసుకున్నాము. దీన్ని ఉడకబెట్టుకోవాలి మనం. అంటే నీరు ఇట్లా పోయొద్దు అసలు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ నీరు ఉంటుంది కాబట్టి అసలు మనం పోయాల్సిన అవసరం లేదు, సరేనా? దీన్ని ఫస్ట్ ఉడకబెట్టుకుందాం మనం. ఇది దగ్గరికి అయ్యేంత ఉడకబెట్టుకుందాం, ఓకే? మమ్మీ కొంచెం ఉడకబెట్టుకుందాం. సరే, పుంటికూర ఉడుకుతుంది కదండి, అది ఉడికేలోపు మనకి ఏమేమి కావాలి ఆ కూరలోకి మనం తీసుకుందాం, ఓకేనా? చెప్తాను. ఒక 2 ఉల్లిపాయలు, కొన్ని టమాటాలు తీసుకుందాము. ఇవి కట్ చేసుకున్న తర్వాత ఇంకేమేమి కావాలో మీకు చెప్తాను, ఓకే?
రజనీ ఉడికింది తేవల్లా? తీసుకురా మమ్మీ. ఒక బౌల్ వేసుకొని తీసుకురా. ఉడికిందమ్మా? ఉడికింది. సరే కదా, అదొక బౌల్లో తీసేస్తాం. ఇందులో తీసేస్తాం. ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకున్నాను మమ్మీ, అది అందులో తీసేసి బౌల్లో మంచిగా. ఓకే, మనం గిన్నె పెట్టుకున్నాం కదండి, దాని తర్వాత ఫస్ట్ నూనె పోసుకుందాం. ఓకేనా? సరే, నూనె కాగింది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఓకేనా? సరే, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, మంచిగా కొంచెం గోలాలి. సరే, కొంచెం నెక్స్ట్ పసుపు వేసుకుందాము. ఇది కొంచెం వేగాలి, వేగేంత వరకు వెయిట్ చేద్దాం. ఉల్లిపాయలు గోలాయి కదండి, దాని తర్వాత మనము టమాటాలు వేసుకుందాం. ఓకేనా? అలా కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఇవి టమాటాలు మగ్గాలి. ఓకేనా? కొంచెం మగ్గిన తర్వాత చెప్తా, చూద్దాం ఇది కొంచెము ఉడికిందేమో. ఈ టమాటాలు కొంచెం మగ్గినాయి కదండి, కొంచెం మనం నీళ్ళు పోసుకుందాం. కొన్ని లైట్గా ఉండేటట్టు పోసుకోవాలి. ఓకేనా? సరే, ఇప్పుడు ఇలా అయింది కదండి, మనం ఇప్పుడు గుడ్లు వేసుకుందాం. ఇందులో గుడ్లు అంటే కొన్ని ఒక 5-6 అలా వేసుకోండి. నేను ఒక 6 గుడ్లు తీసుకున్నాను. ఇది కలుపుకోవాలి.
ఇలా చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకుందాము. ఇది ఒకసారి చూద్దాం ఎలా ఉందో. సరే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు మనం కారపొడి వేసుకుందాము. సరేనా, కారపొడి ఎవరికి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి, ఎందుకంటే మేమైతే కారం ఎక్కువ తింటాను, అందుకే కొంచెం కారం ఎక్కువ వేసేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసిన కాబట్టి ఇంకొంచెం కారం ఎక్కువ వేసాను. సరే ఇప్పుడు ఇలా అయింది కదా, దీని తర్వాత మనము గోంగూర వేసుకుందాం ఫైనల్గా. చూసారు కదండి గోంగూర ఎగ్ ఇలా అయింది. ఒక 10 నిమిషాలు కొంచెం మగ్గిన తర్వాత మనం దించేసుకుందాం, ఇంకా అయిపోయినట్టే. అమ్మాయిలకి ఎప్పుడైనా తిన్నావా? తినలేదమ్మా ఎప్పుడు. బాగుంటుందా? చాలా చాలా బాగుంటుంది అసలు, ట్రై చేయాలి. ఎంత కమ్మగా ఉంటుంది అసలు చెప్పొద్దు. అయితే ఒకప్పుడు అండేవాళ్ళు ఇది, ఇంటికాడ ట్రై చేస్తాయి. ట్రై చేయమ్మా, ఎంత బాగుంటుంది తెలుసు అసలు. మళ్ళీ ఇప్పుడు కరోనా కదా, అందుకే గుడ్లు బాగా తినాలి, వేడి బాగా. ఇంటికి పోయినాక ట్రై చేస్తాం. ఇట్లా బాగుంది చూస్తుంటేనే కదా, కమ్మగా ఉంటుంది. ఇంకా నువ్వు చూడు తిన్న తర్వాత ఎంత బాగుంది, సూపర్ రజనీ అంటున్నావు అసలు. స్మెల్ కూడా బాగా వస్తుంది, మస్తు. అమ్మ రజనీ అయిపోయిందమ్మా. ఇక అయిపోయిందమ్మా, అయిపోయింది. కానీ ఇంకా దగ్గర చికెన్ మసాలా ఇవ్వు. చికెన్ మసాలా కూడా వేసుకో లాస్ట్ ఫైనల్, ఎందుకంటే మనకు కొంచెం టేస్ట్ ఇంకా బాగుంటుంది తెలుసా. ఇంకా ఇక అయిపోయినట్టే దించేయడం. సరే ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాము. ఇవి మూతిక ఆకులు అనేసి అంటారు, మీకు తెలుసుంటుంది ఆల్రెడీ. కాకపోతే దీంతో ఇస్తారు ఆకు పుట్టి, ఇందులో మనం అన్నం తిందాం ఈరోజు స్పెషల్గా. ఓకేనా, చూసారు కదా అండి, గో విస్తరాకి ఇలా కుట్టుకున్నాము. ఇందులో మనము మంచిగా అన్నం తిందాం. సరేనా, కమ్మ కమ్మగా తిందాం. చాలా బాగుంది, కానీ ఫుల్గా ఎంత బాగుంది కదా అసలు. ఇలా కూడా ట్రై చేసుకో, ఎంత బాగుంటుందో అసలు, వెరైటీగా బాగుంటుంది. చాలా చాలా బాగుంది, టేస్ట్ ఉంది. చూసారు కదండి గోంగూర ఎగ్ చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సరేనా, అయితే నా ఎస్ఆర్ విలేజ్ లైఫ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ గట్టిగా కొట్టాలి.